లైక్ హాస్టల్లో ఉండడం వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం ఇండిపెండెంట్‌గా ఎలా ఉండాలనేవి అన్నీ నేర్చుకుంటామనమాట. సో, ఎప్పుడు ఇంట్లోనే కంఫర్ట్ జోన్‌లో ఉండి అన్ని వర్క్స్ పేరెంట్స్ చేసి పెడుతుంటే మనకు లైక్ ఎలా ఉండాలి, ఏం చేసి మనకి ఇండిపెండెంట్‌గా ఎలా ఉండాలో తెలియదు కదా! లైక్ ఇట్లా మనం పీజీలో ఉన్నప్పుడు మనకు ఇండిపెండెంట్‌గా ఎలా ఉండాలి అన్నది బాగా అర్థమవుతుంది. సో, అదే ఇక్కడ నేను నేర్చుకున్నది. అండ్ ఎవ్రీ డే ఇస్ ఎ లెర్నింగ్ డే ఫర్ మీ. అండ్ అన్నీ నా ఓన్‌గా చేసుకుంటున్నప్పుడు అంటే నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు పీజీలో లేననమాట. సో, దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ లైక్ నా ఇంటరు, నా డిగ్రీ, నా స్కూల్ డేస్ అన్నీ మా హోమ్ టౌనే. లైక్ డిగ్రీ నేను కర్నూలులో చేసినా సరే అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. ఇంట్లోనే ఉండి చదివేదాన్ని అనమాట. సో, నేను హాస్టల్లో ఉండలేదు. బట్ మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు హాస్టల్లో. అండ్ నాకెందుకో హాస్టల్ అంటే నచ్చేది కాదు. కొంచెం దట్టు ఒక భయం అనమాట హాస్టల్ అంటే. ఎలా ఉంటారో ఏంటో. సో, చిన్నప్పటి నుంచి ఎలా అంటే స్టడీస్ అంటే కొంచెం ప్రయారిటీ అనమాట. నేను ఇచ్చేదాన్ని. అంటే అంత టాపర్ కాదు. జస్ట్ మిడిల్ అనమాట నేను. నేనేమనుకునేదాన్నంటే చిన్నప్పటి నుంచి అంటే పీజీలో ఇలా జాయిన్ అవుతే చదువు దొబ్బుతుంది అనేసి చాలామంది చెప్పేవాళ్ళనమాట. సో, అందుకే దానికి భయపడి ఏమో నేను పీజీలో జాయిన్ అవ్వను, మళ్ళీ నేను నెగ్లెక్ట్ చేస్తానేమో అనేసి నేను వెళ్ళేదాన్ని కూడా కాదనమాట. దట్టు మా పేరెంట్స్‌ని వదిలేసి ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. మనకి ఎవరైనా సరే వెనక లాగడానికి చాలామంది ఉంటారు. బట్ మీరు ఎలా నిలబడతారన్నది దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో, ఎక్కడ పోయినా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. బట్ మీరు దాన్ని ఎలా తీసుకుంటారన్నది మన హ్యాండ్స్‌లోనే ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అది అర్థమైంది. సో, మన వర్క్ మనది. ఒకరి లైఫ్లో దూరకుండా ఉంటే చాలు. మనం ఎందుకు వచ్చామో ఆ వర్క్ చూసుకోవడం, వెళ్ళిపోవడం. అండ్ మనం ఏం నేర్చుకుంటున్నాం అన్నది. సో, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా చాలా ఎక్స్ప్లోర్ అంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా చాలా ఎక్స్ప్లోర్ చేసేదాన్ని. లైక్ ట్రావెలింగ్ అలా అన్నీ తిరిగేసేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువ తెలుసుకుంటున్నాను అనమాట. సో, లైక్ జనాలు ఎలా ఉన్నారు, సొసైటీ ఎలా ఉంది, సో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా అనేది. ఎందుకంటే ఈ రోజులు మా పేరెంట్స్తో ఉండేటప్పుడు లైక్ అందరూ ఎవరైనా సరే, నాట్ ఓన్లీ మీ, సో ప్రతి ఒక్కరు ఎలా అంటే ప్యాంపర్ చేస్తారు వాళ్ళ పిల్లల్ని, రైట్? సో, అలాగే మా పేరెంట్స్ కూడా నన్ను చాలా 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 ప్యాంపరింగ్ అనమాట. అంటే నేను ఏది అడిగితే అది తెచ్చిపెట్టేంత ప్యాంపరింగ్. ఎస్పెషల్లీ మా మమ్మీ అస్సలు అంటే రిస్ట్రిక్షన్స్ నా లైఫ్లో అసలు ఎప్పుడు లేవు. రిస్ట్రిక్షన్స్ అలా ఇలా ఉండి అనేసి మా మమ్మీ చెప్పలేదు, మా డాడీ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, మా బ్రో కూడా చెప్పలేదు. ఎప్పుడు నాకు లైక్ ఇప్పుడు రా అని కూడా ఎప్పుడు ఏం చెప్పలేదు నాకు. నా లైఫ్లో ఎవరు రిస్ట్రిక్షన్ పెట్టలేదు. సో, దానికి నేను లక్కీ. బట్ అలా పెడతారనేసి మనం ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోకూడదు అనమాట. సో, అదైతే మైండ్లో ఉంది. ఏదైనా సెల్ఫ్ లెర్నింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అబ్బా. మనకై మనం నేర్చుకుంటేనే అన్నీ మనకు అర్థమవుతాయి.